మహిళలు మంచితనంలో మంచు లాంటి వారు, వారికి ఆగ్రహం కలిగిస్తే ఆది పరాశక్తులు. ఈ మాట అంది స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే యూపీ మహిళా పోలీసులు సంచలనం సృష్టించారు. దేశం యావత్ వారి ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తుంది. యూపీ సీఎం కూడా మీకు అభినందనలు అని యూపీ మహిళా బృందాన్ని ప్రశంసించారు. అసలు ఎందుకు యూపీ మహిళా పోలీసుల బృందాన్ని యావత్ దేశం మెచ్చుకుంటుందంటే వాళ్ళు ఓ చరిత్ర సృష్టించారు. యూపీలో తుపాకీ పట్టుకున్న వాడు ఎన్కౌంటర్ లో పోవాల్సిందే. ఇదే పద్ధతిని అనుసరిస్తోంది యోగి సర్కారు. ఇప్పటి వరకు యూపీలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగినా కూడా యూపీ మహిళా పోలీసులు ఏ ఎన్కౌంటర్ లో కూడా పాల్గొనలేదు. ఒకవేళ పాల్గొన్నా అది చాలా చిన్న భాగం మాత్రమే. సెప్టెంబర్ 22న రాత్రి సమయంలో గజియాబాద్ లోహియా నగర్ చౌరస్తా దగ్గర మహిళా బృందం అంతా తనిఖీలు నిర్వహిస్తోంది. మహిళా పిఎస్ స్టేషన్ హెడ్ రీతు త్యాగితో పాటు మరో 3 మహిళా ఇన్స్పెక్టర్లు, 2 మహిళా హెడ్ కానిస్టేబుల్లు 2 దారుల వైపు 2 బృందాలుగా చౌరస్తా దగ్గర కఠినంగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ యువకుడు బైక్ మీద వేగంగా వస్తున్నాడు. అతన్ని బైక్ ఆపమని పోలీసులు అడిగారు. ఆపుతున్నానంటూ బైక్ ని అలా ముందుకు కదిలించాడు. ఎందుకంటే అందరూ మహిళా పోలీసులే కదా అనుకున్నాడేమో. స్లో చేసినట్లే చేసి వేగంగా ముందుకు పోనిచ్చేశాడు. దీంతో అందరూ అలర్ట్ అయ్యారు. అక్కడి నుంచి పోలీస్ వాహనాల్లో చేసింగ్ మొదలు పెట్టారు. ఓ చోట రోడ్డు మీద నుంచి అడ్డదారిలో వెళ్లేందుకు వేగంగా బైక్ ను మలుపు తిప్పాడు ఆ వ్యక్తి. కానీ బైక్ కంట్రోల్ కాలేదు. దీంతో బైక్ స్కిడ్ అయిపోయింది. జారి పడ్డాడు. ఆ వెనకే వచ్చిన వాహనం నుంచి మహిళా పోలీసులు కిందికి దిగారు. లొంగిపోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే చీకట్లో పారిపోయేందుకు ప్రయత్నించాడు. వద్దు, ఆగమని హెచ్చరించారు మహిళా పోలీసులు. కానీ ఆ యువకుడు ఆగలేదు, వినట్లేదు కూడా. పైగా తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ రీతు కొద్దిపాట్లో త్రుటిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే తేరుకొని అతన్ని కూడా కాల్చండి అని ఆమె ఆదేశాలు ఇచ్చారు. దీంతో 3 ఇన్స్పెక్టర్లు తుపాకీలు తీసి గురిపెట్టారు. లొంగిపోమ్మని ఆదేశించినా కూడా కాల్పులు జరుపుతూ పారిపోతున్నాడు ఆ యువకుడు. ఆ సమయంలోనే మరోచోట కింద పడ్డాడు. అప్పటికి కూడా తుపాకీ వదిలేయమన్నా వినలేదు. మళ్లీ లేచి పరిగెడుతూ ఉండగా మరోసారి కాల్చడంతో కాల్లోకి 2 మహిళా పోలీసులు కాల్చిన బుల్లెట్లు దూసుకుపోయాయి. అప్పటికి కానీ బుద్ధి రాలేదు వెధవకి. నన్ను చంపొద్దు మేడం, మీకు దండం పెడతానంటూ 2 చేతులు పైకెత్తాడు. నేను లొంగిపోతానని కాళ్ళ వేళ్ల పడి తుపాకీని పక్కన పడేశాడు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు ఆ మహిళా పోలీస్ టీం. అయితే అతను బైక్ కింద పడేసిన దగ్గర ఓ సంచి ఉంది. ఆ సంచిలో ఫోన్లు, ఓ టాబ్లెట్, నాటు తుపాకీ, 2 క్యాట్రిడ్జ్లు ఉన్నాయి. వాణ్ణి పట్టుకున్న వారు ఎందుకు పారిపోతున్నావురా అని అడిగే లోపే మరో మహిళా పోలీసు వచ్చి అసలు విషయం చెప్పారు. ఇక ఈ యువకుడి పేరు జితేంద్ర, వయసు 22 ఏళ్లు. ఇతని మీద అప్పటికే 4 కేసులున్నాయి. చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. దూరం నుంచి పోలీసులు తనిఖీ చేయడం చూశాడు. కానీ ఆడ పోలీసులే అనుకున్నాడు. వెంటనే బైక్ ని ఆపినట్టు ఆపి అలా ముందుకు పోనిచ్చేశాడు. జర్రమని జారుకున్నాడు. కానీ ఏ ఒక్క మహిళ కూడా పోనీలని చూస్తూ ఊరుకోలేదు. చేసింగ్ చేశారు. కాల్పులు జరిపాడు. అయినా వెనక్కి తగ్గలేదు. ఎదురు కాల్పులు జరిపి మరీ పట్టుకున్నారు. అంతలా తక్కువ అంచనా వేశాడు ఈ జితేంద్ర. వాస్తవానికి మామూలుగా ఉంటే బైక్ ఆపేవాడే. కానీ తన దగ్గర నాటు తుపాకీతో పాటు ఫోన్లు, టాబ్లెట్ కూడా ఉన్నాయి. పైగా బైక్ కూడా దొంగతనం చేసింది. అందుకే పారిపోయే ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చాడు. దొరకకుండా ఉండేందుకు మహిళా పోలీసుల మీద కాల్పులు జరిపాడు. కానీ తమ మీదకు కాల్పులు జరపడంతో ఉగ్ర రూపంతో చీకట్లో చేసింగ్ మొదలు పెట్టిన పోలీసులు చివరకు బుల్లెట్లు దింపి మరీ దొంగను పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ దొంగ బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి తెలియగానే ఉన్నతాధికారులు సీఎం యోగికి సమాచారం ఇచ్చారు. స్వయంగా వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. పోలీసింగ్ లో ఇది చారిత్రాత్మకం. మీ ధైర్యం, సమర్థత, నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు. పోలీసింగ్ లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారంటూ మహిళా పోలీసు బృందానికి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. యోగి సర్కారు మాఫియా, నేరాలు, హత్యల విషయంలో చాలా తీవ్రంగా ఉంది. మరీ ముఖ్యంగా తుపాకులు పట్టుకున్న వారిని ఎన్కౌంటర్ చేస్తోంది. ఇప్పటికే 2015 నుంచి నేటి వరకు 10,800 ఎన్కౌంటర్లు జరిగాయి. పెట్టల్ని కాల్చినట్లు కాల్చి పారేశారు పోలీసులు. అది కూడా యోగి ఆదిత్యనాథ్ ఆర్డర్స్ తో. ఇక ఈ 10,800 మందిలో గాయపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఒక పోలీస్ కూడా ఎన్కౌంటర్ లో వీరమరణం పొందారు. ఇక ఈ దొంగను ఎన్కౌంటర్ చేసిన మహిళా పోలీస్ బృందానికి కూడా సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. మొన్ననే నటి దిశా పటాని కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు వచ్చిన గోల్డీ బ్రార్ ముఠా సభ్యులను కాల్చి చంపారు పోలీసులు. తాజాగా మరో దొంగ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. యోగి రాజ్యంలో తుపాకీ పట్టుకుంటే బుల్లెట్ దిగిపోతుందంతే. మరి యోగిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. दिनांक 22/9/2025 को पुलिस कमिश्नरेट गाजियाबाद में
उच्च अधिकारियों द्वारा सघन चेकिंग के आदेश दिए गए थे नगर जोन में। इसी क्रम में महिला एसओ मय फोर्स लोहिया नगर चौकी कट पे बैरियर लगाकर चेकिंग कर रही थी। मेरठ तिराहे के सामने से एक व्यक्ति स्कूटी सवार आता दिखाई दिया। उसे चेकिंग हेतु निर्देशित किया गया कि वह रुके। रुकने के बजाय उसने अपनी स्कूटी मोड़ी और फिसल कर गिर गया। महिला पुलिस टीम को देखकर उसने जान से मारने की नीयत से इन पर फायर की। महिला पुलिस टीम द्वारा जवाबी फायर में यह घायल हुआ है। इस व्यक्ति का नाम जितेंद्र है, पुत्र नंद किशोर, निवासी सेक्टर 9 विजयनगर, जो मूलतः अलीगढ़ का निवासी है। इससे एक मोबाइल, एक टैब, एक चोरी की स्कूटी, एक तमंचा में कारतूस, एक खोखा बरामद हुआ है। इस व्यक्ति पर जनपद में विभिन्न थानों पे 8 से ज़्यादा मुकदमे दर्ज हैं। ये एक कुख्यात एचएस है। इसे इलाज हेतु सरकारी अस्पताल रवाना किया गया है। आवश्यक वैधानिक कार्रवाई की जा रही है।